నెక్స్ట్ మనం పాలమూరు వెళ్దాం. అయితే పాలమూరు రంగారెడ్డి పేరుతో కేసీఆర్ ప్రజలను ఏ విధంగా మోసం చేశారో చూపించేందుకే నేడు చలో పాలమూరు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి చెప్పారు. దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ప్రాజెక్టు పేరుతో పాలమూరు ప్రజలు మోసం చేశారు బీఆర్ఎస్ అని మండిపడుతున్నారు. సో అయితే పాలమూరు రంగారెడ్డి భాగమైన కర్వేనా, ఉద్దండపూరు, లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టులను సందర్శిస్తామని వంశీచంద్ర రెడ్డి చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. రాష్ట్రంలో వాటర్ వార్ నడుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ మేడిగడ్డ సందర్శన, మరోవైపు చెలో పాలమూరు కాంగ్రెస్ పార్టీ సందర్శన చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు సిడబ్ల్యూసీ మెంబర్ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి ఉన్నారు. సరే, ఏం తెలిసారు ఈ సందర్శనలో? ఇట్లాంటి నిజాలు మీరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకి ఇవాళ టిఆర్ఎస్ యొక్క నిజ స్వరూపం కేసీఆర్, కేటీఆర్ వాళ్ళందరూ కూడా ఎట్లా తెలంగాణ ప్రజలని మోసం చేసింది అనేది ప్రజలకి తెలిసే విధంగా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే మేము వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. దక్షిణ తెలంగాణని కేసీఆర్ ఎడారిగా మార్చే ప్రయత్నం చేసిండు. పాలమూరు ప్రజలైతే 2009లో ఆయనను ఎంపీగా గెలిపించి రాజకీయ పునర్జన్మనిచ్చినామో ఆ పాలమూరు ప్రజలపైన కేసీఆర్ పగబట్టిండు. అందుకే ఇవాళ గత 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ఎకరానికి కూడా కొత్తగా నీళ్లు అందించిన పాపాన పోలేదు. ఇవాళ పాలమూరు జిల్లాలో ఎక్కడన్నా నీళ్లు వస్తున్నాయంటే, ఏదన్నా మడి దడుస్తున్నదంటే అది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము కట్టినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టుల వల్లనే నీళ్లు వస్తున్నాయి. ఇవాళ ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా 80% పనులు పూర్తి చేసినామని అబద్ధపు మాటలు చెప్తున్నారు. వాళ్ళు పూర్తి చేసింది అక్కడ కనిపిస్తున్నటువంటి నీళ్లు వర్షం నీళ్లు, కృష్ణానది నుంచి ఎత్తిపోసినటువంటి నీళ్లు కాదు. కృష్ణానది నుంచి ఎత్తిపోసేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఏమాత్రం కూడా పనులు చేయలేదు. కాబట్టి వాళ్ళు ప్రాజెక్టులు వాళ్ళ ధనదాహాన్ని పూరించుకోనీకే ప్రాజెక్టుల పేరుతోటి నాటకాలు ఆడుతున్నారు. మేము ఇవాళ అధికారంలోకి వచ్చినామో అసంపూర్తిగా మిగిలిచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని నిర్మిస్తామో పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి సాగునీరు అందించే బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కరువు కాటకాలు లేని జిల్లా మహబూబ్ నగర్ మలిచినాం, సస్యశామలు చేసినామని గత మాజీ సీఎం కేసీఆర్ అంటున్నారు, బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? నిజంగానే కరువు లేకుండా పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేసిన వాళ్ళైతే దమ్ముంటే సస్యశ్యామలం చేస్తే ప్రజలు వాళ్ళకే బ్రహ్మరథం పట్టాలి కదా, ఓట్లు వాళ్ళకే వేయాలి కదా. నిజంగా మీ మీద విశ్వాసం ఉంటే పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేస్తామనే నమ్మకం మీకుంటే, దమ్ముంటే రానున్న లోక్సభ ఎలక్షన్ లో కేసీఆర్ వచ్చి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలి. దాన్నే రిఫరెండంగా తీసుకుందాం. నువ్వు ఒకటి చెప్తున్నావు మేడిగడ్డకు పోయి, నేను ఇవాళ వచ్చి ఒకటి చెప్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టా, నేను చెప్పింది కరెక్టా? రేపు ఎలక్షన్లలో పోటీ చేద్దాము, ప్రజల వద్దకే పోదాము, ప్రజలే న్యాయ నిర్ణేతలు అందాము. రేపు మహబూబ్ నగర్ లోక్సభ ఎలక్షన్ల దమ్ముంటే కేసీఆర్ వచ్చి పోటీ చేయాలి, దాన్నే రిఫరెండంగా తీసుకుందామని కాంగ్రెస్ పార్టీ నుంచి సవాల్ చేస్తున్నారు. రైట్. ప్రధానంగా గత ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇక్కడ ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు అనేది కూడా వైఫల్యం చెందింది. ఇక్కడ ప్రజలంతా కూడా ఈ కరువు కాటకంలో మునిగిపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును అంతా పూర్తి చేస్తాం, ఇక్కడ రైతాంగానికి నీరు అందిస్తామని చెప్తున్నారు. ఇక కేసీఆర్ కి బీఆర్ఎస్ నేతలు విమర్శించే అర్హత లేదు. వాళ్లకు ఏదైతే కేసీఆర్ కి సంబంధించి